హాయ్, వెల్కమ్ టు సరితాస్ కిచెన్. సో ఈరోజు నేను చేయబోయేది ఇది లివర్ అండి. సో ఒక 1/2 కిలో లివర్ తీసుకున్నాను నేను. ఈ లివర్ ఏంటంటే మనకి ఐస్కి రిచ్ ఇన్ ఏ విటమిన్, ఐస్కి, కళ్ళకి, హెయిర్కి చాలా మంచిది. సో అట్లీస్ట్ ఒక 15 డేస్కి ఒకసారి తిన్నా కూడా చాలా మంచిది. ఎస్పెషల్లీ ఫర్ లేడీస్ ఇది చాలా మంచిది. సో నేనైతే ఈరోజు ఒక 1/2 కిలో లివర్ తీసుకున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మెయిన్ ఏంటంటే ఇది కొంచెం స్మెల్ ఉంటుంది. ఆ స్మెల్ పోవడానికి మనం ఈ మెంతం కూర యూజ్ చేయాలి. ఒక 2 కట్టలు మెంతం కూర. దీంట్లో వచ్చేసి సోయి కూర అని ఉంటుంది. ఇట్లా సోయి కూర, పుదీనా, దీంట్లో కొత్తిమీర, కరివేపాకు అన్నీ ఒక 2 కట్టలు తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్, 2 ఆనియన్స్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా. ఇంతే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. కారం, పసుపు, ఉప్పు. ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. సో ఈ పాన్ వేడెక్కింది. నేనైతే దీంట్లో 3 తీసుకుంటున్నాను ఆయిల్, 3 స్పూన్స్. ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను కదా, అది వేసేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ఫస్ట్ ఈ మెంతం కూడా వేసేసుకున్నాను. నూనెలో కొంచెం ఉడికాక ఈ సోయి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవి కూడా వేసేసుకోవాలి. ఇది ఎందుకంటే ఈ సోయి కూర, మెంతం కూర వేసేందంటే అస్సలు లివర్లో స్మెల్ ఉండదు. మనం కర్రీ తినేటప్పుడు ఎట్లాంటి నీసు వాసన ఉండదు, టేస్టీగా ఉంటుంది అనమాట. సో ఆకుకూర ఆయిల్లో ఉడికింది కొంచెం. ఇప్పుడు ఈ లివర్ నీట్గా కడిగి పెట్టుకున్నాను, వేసేసుకున్నాను. లిడ్ పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకున్నాం. ఒక 10 మినిట్స్ అయింది. దీంట్లో ఒక 2 స్పూన్స్ కారం, అలానే ఒక 1.5 స్పూన్ సాల్ట్. సో కారం, ఉప్పు వేసుకున్నాం కదా, అట్లానే ఈ గరం మసాలా అండ్ ధనియా పౌడర్ కూడా వేసేసి ఇంకొక 5 to 10 మినిట్స్ ఉడకనివ్వాలి. లిడ్ పెట్టి ఉడికించుకోండి. అయితే అయిపోయింది. చూడండి, ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. ఇది లివర్ ఉడికిపోయింది. సో యమ్మీ లివర్ కర్రీ రెడీ. సో ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. కాకపోతే దీంట్లో ఆకుకూర మాత్రం కంపల్సరీ వేయాలి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. సో ఇది కళ్ళకి, జుట్టుకి మంచిది, రిచ్ ఇన్ ఏ విటమిన్. సో ట్రై చేసి చూడండి మీరు కూడా.